హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, కొంచెం వాయిస్ బాగాలేదు. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నాను. ఏమనుకోకండి. కానీ ఈరోజు ఇది ఒక స్పెషల్ వీడియో, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. అది మీకు ఎగ్జామ్లో ఎంతవరకు హెల్ప్ అయింది అనేది ఈ వీడియో తాలూకా మెయిన్ ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అసలు మా వీడియోస్ మీకు ఎంతవరకు హెల్ప్ అయ్యేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవ్ అయింది. నేను సివిల్ సర్వీస్ నెక్స్ట్ ఇన్ ఐఏఎస్ ఛానల్లో ఆర్ట్ అండ్ కల్చర్ అనే సబ్జెక్ట్ చేశాను. అంటే పాలిటీ మీద కొన్ని వీడియోస్ చేశాను. అవన్నీ అంటే 100% సక్సెస్ రేట్తో బయటకు వచ్చినాయి. కానీ ఈ మధ్యన మనకి ఏంటంటే ఎగ్జామ్స్ ఏమి జరగకపోవడం వల్ల అసలు మా వీడియోస్ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయి అనేది మీకు తెలియలేదు. కానీ ఈ వీడియో కొంచెం మీకు అదొక కాన్ఫిడెన్స్ మీకు పెంచుతుంది కంపల్సరీగా అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తం A to Z ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ దాకా ప్లీజ్ వాచ్ చేయండి. అదైతే మీకు కంప్లీట్ ఓవరాల్ ఐడియా వస్తుంది. అసలు మా స్ట్రాటజీస్ ఏంటి, అది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయి అనేది మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది మీకు తెలుస్తుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ అప్ టు ద లాస్ట్ మినిట్. అయితే ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో అసలు జనరల్ అవేర్నెస్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరల్ అవేర్నెస్లో మీకు కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. కొన్ని స్పెషల్ వీడియోస్ ఏంటంటే హై టాపిక్స్ అనే వీడియోస్ చేయడం జరిగింది ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ మీద. సో అవి ఎంతవరకు హెల్ప్ అయ్యాయి మీకు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అయితే క్లియర్ ఎవిడెన్స్ అంటే ప్రూఫ్తో సహా స్క్రీన్ షాట్తో సహా మీకు చూపిస్తున్నాను ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లోక్సభ మీద అడిగారు. అదేంటి ఈ పార్లమెంట్ అనే టాపిక్ నుంచి వస్తుంది. ఇది నా ఫస్ట్ టాపిక్, హై టాపిక్ లో మీకు రికమెండ్ చేసింది. సో దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఇండియన్ పాలిటీలో. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ పంచాయతీరాజ్ సిస్టమ్. సో ఆల్రెడీ హై టాపిక్స్ లో మీకు పంచాయత్స్ అనే ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. సో దీని నుంచి క్వశ్చన్ రావడం జరిగింది మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ లో. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఆర్టికల్ 356 మీద వచ్చింది. సో ఇదేంటి ఆర్టికల్స్ అనే టాపిక్ మీద మీకు ఆల్రెడీ రికమెండ్ చేయడం జరిగింది. చాలా స్ట్రెస్ చేశాను కొంచెం ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పి. సో అనుకున్న విధంగానే మనకి ఆర్టికల్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఓటింగ్ ఏజ్ అంటే మేబీ మీరు అనుకోవచ్చు ఎలక్షన్స్ అనే టాపిక్ కూడా మీకు ఇచ్చాను. సో దాంతోపాటు ఫణిశ్రీ చేసిన వీడియోలో మనకి ఇక్కడ క్లియర్గా అమెండ్మెంట్స్ గురించి ఇచ్చాం అనమాట. సో దీని నుంచి టోటల్ అమెండ్మెంట్స్ నుంచి మనకి టోటల్ 2 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 5 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. అంటే టోటల్ మనకి చూసుకుంటే ఇండియన్ పాలిటీలో ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో టోటల్ 6 క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో 5 క్వశ్చన్స్ నేను పర్సనల్గా రికమెండ్ చేసిన హై టాపిక్స్ నుంచి వచ్చినాయి. మీకు అప్పుడు కంప్లీట్ ప్రామిస్ చేశాను 70% మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు ఈ హై టాపిక్స్ అనేది A to Z కంప్లీట్గా చదువుతాయని. కానీ ఈరోజు అది 83.3% వరకు వెళ్ళింది. సో మీకు ప్రామిస్ చేసిన దానికన్నా ఎక్కువ అవుట్పుటే మీకు వచ్చింది. ఇన్ కేస్ కనుక మీరు ఈ టాపిక్స్ కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా మీరు ఈ 5 క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేసేవాళ్ళం. సో అలాగే మనం ఇండియన్ హిస్టరీని చూద్దాం. సో ఇండియన్ హిస్టరీలో మీకు హై టాపిక్స్ అని రికమెండ్ చేశాను. చాలా వరకు టాపిక్స్ 80 to 100 క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి మీకు సార్ట్అవుట్ చేసి మీకు చెప్పాను. ఆల్రెడీ మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీంట్లో చూసుకుంటే ఈరోజు అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడంటే స్లోగన్ డూ ఆర్ డే మీద ఒక క్వశ్చన్ అడిగారు. సో ఆల్రెడీ మీకు మెన్షన్ చేసినట్టు కొటేషన్ స్లోగన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు చెప్పాను. సో అలాగే ఈ స్లోగన్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే రౌలత్ యాక్ట్. ఆల్రెడీ మీకు చెప్పినట్టు యాక్ట్స్ అగ్రిమెంట్స్ మీద కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నారని మీకు చెప్పాను. సో అలాగే అనుకున్న విధంగానే మనకి రౌలత్ యాక్ట్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో అక్కడ మీకు ఆ లాస్ట్ వీడియో అంటే హై టాపిక్స్ ఇన్ ఇండియన్ హిస్టరీలో టెంపుల్స్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాను. అలాగే అనుకున్న విధంగానే ఈ ఆర్ఆర్బీలో మనకి 2 క్వశ్చన్స్ ఈ టెంపుల్స్ మీద వచ్చింది. సో ఇది ఒక క్వశ్చన్ గోల్డెన్ టెంపుల్ ఆఫ్ దంబులా. ఇది ఎక్కడంటే శ్రీలంకలో ఉంది. నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్పినట్టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వేదిక్ పీరియడ్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీకు చెప్పాను. చాలాసార్లు మీకు వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా చాలా స్ట్రెస్ చేసి చెప్పాను. సో ఇది కూడా మనకి కనిపించింది సత్యమేవ జయతే. ఇది అంటే మనకి వేదిక్ పీరియడ్ నుంచి ఈ ముందక ఉపనిషత్తు నుంచి మనకి తీసుకున్నారు. సో అనుకున్న విధంగానే దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ టెంపుల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. టెంపుల్స్ మీద టోటల్ 2 క్వశ్చన్స్ వచ్చినాయి ఆర్ఆర్బీలో. సో ఇంకో క్వశ్చన్ చూసుకుంటే మనకి మూవ్మెంట్ మీద వచ్చింది. ఏ మూవ్మెంట్ అప్పుడు ఈ ఫ్లాగ్ని హాస్ట్ చేశారని వచ్చింది. సో ఆల్రెడీ మీకు చెప్పినట్టుగానే మూవ్మెంట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను. సో ఇది కూడా మనకి కవర్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే టోటల్ 6 క్వశ్చన్స్ అడిగారు ఇండియన్ హిస్టరీలో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో. సో 6లో మనకి కంప్లీట్గా 5 వచ్చినాయి. సో ఓవరాల్ చూసుకుంటే ఇండియన్ హిస్టరీలో కూడా మనకి 83.3% సక్సెస్ రేట్ వచ్చింది. సో ఇన్ కేస్ కనుక నేను రికమెండ్ చేసినట్టు మీకు హై టాపిక్స్ ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ కనుక మీరు చదివి ఉంటే ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మీకు 12 క్వశ్చన్లో 10 క్వశ్చన్లు ఈజీగా ఆన్సర్ చేసేవాళ్ళు. అంటే మీకు చూసుకోవచ్చు కాంపిటీషన్లో మనకి ఒక్కొక్క మార్క్ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది. సో అనుకున్న విధంగానే ప్రాపర్ అవుట్పుట్ ఇచ్చింది. మీకు ప్రామిస్ చేసిన 70% వస్తాయని చెప్పాను. కానీ ఈరోజు మనకి రిజల్ట్ చూసుకుంటే 83.3% కనిపిస్తుంది. సో ఇది యాక్చువల్గా నేను మీకు చూపిస్తున్న ఒక డిఫరెంట్ స్ట్రాటజీస్. యాక్చువల్గా ఇవి ఇన్స్టిట్యూట్స్లో కూడా మీకు చెప్పరు.
ఈ హై టాపిక్స్ ఏంటి, ఎలా ఫిల్టర్ చేసుకోవాలి అనేది. కానీ నేను పర్సనల్గా నేను సార్ట్ అవుట్ చేసుకున్న కొంత లిస్ట్ ఉంది, అది మీతో షేర్ చేయడం జరిగింది. సో అనుకున్న విధంగానే సక్సెస్ అనేది వచ్చింది. 83.3% మనకు కనిపిస్తుంది. సో ఇది ప్రాపర్ అవుట్పుట్ మనకి లేటెస్ట్గా కనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ఎగ్జామ్స్లో మీకు ఈ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. మీకు కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది నేను చేస్తున్న వీడియోస్లో. అలాగే ఈ మధ్యన ఫణిశ్రీ గారు కూడా వీడియోస్ చేస్తున్నారు, అవి కూడా పాలిటిక్స్ సంబంధించి చేస్తున్నారు. అలాగే ఎకానమీ కూడా స్టార్ట్ చేశారు. సూన్ ఇంకొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంకో 2-3 డేస్లో మొత్తం సెట్ అవుతుంది. సో అప్పటి నుంచి ఇంకా నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేస్తాను. ఇంకా చూసుకుంటే కొంచెం స్పీడ్ పెంచడానికి మేము ట్రై చేస్తున్నాం, మా టైం కొంత పక్కన పెట్టి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఫ్రమ్ ద ఇనీషియల్ స్టేజ్. అండ్ ఈరోజు ఓవరాల్ చూసుకుంటే 2,20,000 వ్యూస్ దగ్గరలో ఉన్నాయి. అలాగే 5,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. ఇదంతా మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చింది. లేకపోతే అసలు ఎప్పుడు ఆపేసేవాళ్ళం, ఎందుకంటే మేబీ ఫీడ్బ్యాక్ కరెక్ట్ లేకపోతే మేము కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి వీడియోస్ తో వచ్చేవాళ్ళం కాదు. సో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ వి కేమ్ విత్ ప్రాపర్ అవుట్పుట్. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా వినబోతున్నారు, ఎందుకంటే ఆల్రెడీ నాకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్స్ సెలెక్ట్ అయ్యారు విత్ మై పర్సనల్ గైడెన్స్ ఫ్రమ్ నెక్స్ట్ ఇన్ ఐఏఎస్ ఛానల్. అండ్ రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు, అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మన సౌత్ జోన్ ఆల్ ఇండియా 45th ర్యాంక్ కూడా వచ్చింది. తన సక్సెస్ స్టోరీ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. అలాగే నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా పెద్ద రిక్రూట్మెంట్ ఉంది కమింగ్ ఇయర్లో. సో ఇదంతా వాళ్ళు ఇండివిజువల్గా ఏ టిప్స్ ఫాలో అయ్యారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, అవి కూడా మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే అది కూడా మీకు ఈజీ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జస్ట్ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి. సో పర్సనల్గా మీరు ఒక మాట సహాయం చేయండి వాళ్ళకి, ఎందుకంటే మేబీ వాళ్ళు కూడా ఫ్యూచర్లో హెల్ప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ subscribe to our channel IAS, APPSC, TSPC lectures, and please like the video and please comment below. And thank you for supporting us.